హలో అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు రీడింగ్ వచ్చేసి యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, ఈ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు, ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలో అయినా సరే మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే తను మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, నెగటివ్గా ఆలోచిస్తున్నారా, మిమ్మల్ని మిస్ అవుతున్నారా, మీ గురించి బాధపడుతున్నారా, తనకి మీరు ఇప్పుడు కావాలనుకుంటున్నారా, మీతో ఫ్యూచర్ కోరుకుంటున్నారా లేదా, ఈ పర్సన్ మీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది చూస్తాం. ఓకేనా? అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, చాలామంది నా ఛానల్ చూస్తున్న వారైతే చాలా మటుకు ఫీమేల్ ఎక్కువ చూస్తారండి. ఓకే, ఫీమేల్ పర్సన్స్ ఎక్కువ చూస్తారనమాట. మేల్ అంటే 60% ఫీమేల్ చూస్తే 40% మేల్ చూస్తారనమాట. నా వీడియోస్ చూసేవారైతే 25-50 ఉన్నవారు చూస్తారనమాట. కాకపోతే నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, చాలామంది ఆడవాళ్ళు చాలామంది మోసపోతున్నారండి. ఓకే, మీరు అసలు ఎందుకు మోసపోతున్నారు అసలు అనేది మీరు ఒకసారి ఆలోచించండి అమ్మా. ఓకే, ప్రతి వారిని నమ్మేసి ఒకడు వచ్చేసి అంటే, సారీ ఫ్రెండ్స్, నేను జెంట్స్ని పర్టికులర్గా అనడం లేదు, కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అలాగా, కొంతమంది మగవాళ్ళు కూడా ఉన్నారు. సో నాకు వస్తున్న మెసేజెస్ అండ్ నాకు కాల్ చేస్తున్న వారికైతే ఒక పర్సన్ వచ్చి సో ఇక్కడ బయటకి తీసుకెళ్తాను అని చెప్పేసి ఏ పొదలోకి తీసుకెళ్తారు వాడు. ఓకే, వారు మీ మీద కోపంతో తీసుకెళ్తున్నారా, మీ మీద ప్రేమతో తీసుకెళ్తున్నారా, అది వారి మనసుకు మాత్రమే తెలుసు. మీ ముందు నటిస్తా ఉండొచ్చు మీ మీద ప్రేమ ఉంది అది ఇదనేసి. ఓకే, సో తను బయట ఎక్కడికో తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మీతో తను టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారా, లేదా ఆ పొదల్లోనే మిమ్మల్ని చంపేసి పడేయాలనుకుంటున్నారా, ఎవరికి తెలుసండి. చాలా మంది లేడీస్ అసలు చాలా మంది మోసపోతున్నారు. కొంచెం మీ మైండ్ పెట్టి ఆలోచించండి అమ్మా మీరు. ఓకే, అసలు మీ మనసుకి చెప్పకండి, మీ మైండ్తో ఆలోచించండి మీరు. ఓకేనా? ఎందుకమ్మా ఈ ప్రేమ దుమాన్ని, మీ పేరెంట్స్ ఎవరినైతే చూస్తారో వారిని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండండి. ఓకే, మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు వస్తున్న డైలీ కాల్స్ అయితే ఇక్కడ ఫీమేల్స్ ఎక్కువగా మోసపోతున్నారు. జెంట్స్‌లో గూడా చాలామంది మంచివారు ఉన్నారండి. దేవుడిలాగా వచ్చి కొంతమంది వచ్చి అమ్మాయిని కాపాడడం కూడా జరిగిందనమాట. సో, అలాంటి వారి గురించి చెప్తున్నాను. సో, ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని అలా వెళ్తాను, ఇలా తీసుకెళ్తాను అని చెప్తే మీరు ఒంటరిగా వెళ్ళకండి. మీరు మేల్ అయినా కావచ్చు, ఫీమేల్ అయినా కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. తను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే ఏ పొదలోనూ మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని అనుకోరండి వారు. ఓకే, నిజంగా తను వచ్చి మీ ఫ్యామిలీతో మాట్లాడతారు. లేదా తనకు అంత ధైర్యం లేదు అంటే నువ్వు మాట్లాడు, మీ ఫ్యామిలీ ఏమంటారో అడుగు, అండ్ నేను నా ఫ్యామిలీని అడుగుతాను అని మాట్లాడతారనమాట. ఓకే, చనిపోతాను అది ఇది అని మాట్లాడుతూ ఉంటారనమాట. ఎందుకమ్మా ఇవన్నీ? మీరు నిజంగానే ట్రూగా లవ్ చేశారంటే మీ పేరెంట్స్‌తో మాట్లాడండి. వారిని ఒప్పించి మ్యారేజ్ చేసుకోండి. అంతేగాని మీకు మీరే డెసిషన్ తీసుకొని అనవసరంగా మోసపోకండమ్మా దయచేసి. మీకు మీరే మీ జీవితాన్ని మీరే బలి తీసుకుంటున్నారు. దయచేసి ప్లీజ్, మిమ్మల్ని నిజంగా ప్రేమించిన వ్యక్తి మీతో మాట్లాడతారు. మీతో చాలా బాగుంటారు. అండ్ మీ పేరెంట్స్‌తో మాట్లాడదాము. నువ్వు మీ పేరెంట్స్‌తో మాట్లాడు. నేను నా పేరెంట్స్‌తో మాట్లాడతాను. ఒప్పించి మ్యారేజ్ చేసుకుందాం అంటారు గానీ, మిమ్మల్ని ఎక్కడికో ఒంటరిగా తీసుకెళ్ళాలి అండ్ మీతో ఎంజాయ్ చేయాలి అలాగని చూసేవారు తప్పకుండా మీకు ఫ్యూచర్‌లో తను మీకు తప్పకుండా హార్ట్ బ్రేక్ చేస్తారు. మీకు నమ్మక ద్రోహం చేస్తారు. మీతో ఎంజాయ్ చేశాక తను మిమ్మల్ని వదిలేసి తప్పకుండా వెళ్ళిపోతారు. తర్వాత మీరు చాలా బాధపడతారు. కొంతమంది ఇలా ఉంటారు. కొంతమంది వారికి మీరు అడ్డొస్తున్నారని ఏమైనా చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ప్లీజ్ దయచేసి అలా చెయ్యకండి. నమ్మకండి ఎవరిని. ఈ రోజులలో ఎక్కడ ట్రూ లవ్ లేదు. చాలా మటుకు అట్రాక్షన్‌తోనే దగ్గర అవ్వడం లాంటిది జరుగుతుంది. ఎవరో ఒకరు ఉన్నారండి. సో, అలాంటి వారు మీరు నిజంగా ట్రూ లవ్ ఉంటే మీ పేరెంట్స్‌ని ఒప్పించి మ్యారేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఓకే అండి. అసలు ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు యూనివర్స్ మీ గురించి ఏం తీసుకొస్తున్నారు మెసేజ్ అనేది చూస్తాం. ఇవి నేను చెప్పాలనుకున్నాను. సో, ఆడవాళ్ళు అండ్ మగవాళ్ళు చూస్తున్నారు అంటే ప్లీజ్ మీ మైండ్‌తో ఆలోచించండి. ఎవరికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే మీ ఎమోషన్స్‌తో వారు ఆడుకుంటారండి. ప్లీజ్ దయచేసి ఎవరికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వకండి. ప్రతి విషయాన్ని లాజిక్‌గా తీసుకోండి అండ్ మీరు సేఫ్ జోన్‌గా ఉండడానికే ప్రయత్నించండి. అందరు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను ప్రతిరోజు. అందరూ సేఫ్‌గా ఉండాలి అని అనుకుంటాను.
కాబట్టి ఈరోజు ఈ మెసేజ్ చెప్పాలి అనిపించింది, చెప్పాను. యూనివర్స్ మెసేజెస్ ఫర్ యూ. The hibiscus, the empress, three of pentacles, six of cups, six of pentacles, and ace of pentacles. The lover, six of wands, the fool, ace of wands, three of swords, the chariot. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్. ఇక్కడ మెసేజ్ వస్తున్న దాని ప్రకారము ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పర్సన్ గురించి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళారండి పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఇప్పటికీ కూడా ఏ పర్సన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు, మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ మీద మీకు చాలా ప్రేమ అయితే ఉందండి. ఓకే, తన మీద మీకు చెప్పలేనంత ప్రేమ ఉంది. అండ్ ఈ పర్సన్ గురించి మీరు ఎవరితోనూ ఫైటింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట మీ లైఫ్లో. ఓకే, తను అదర్ పర్సన్తో ఉండొచ్చు, కానీ మీరు తన గురించి పోరాటం చేస్తూ ఉన్నారనమాట మీ పర్సన్ గురించి. ఓకే, మీ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు అన్నిటిని ఎదుర్కొని నిలబడుతున్నారు. అండ్ ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. తన మీద మీకు చెప్పలేనంత ప్రేమ చూపిస్తుంది ఏస్ ఆఫ్ కప్స్. తనతో మీరు కొత్త జీవితం అనేది కోరుకుంటున్నారు. ఓకేనా, మీ జీవితంలో ఈ పర్సన్ ఉన్నట్టుగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ మీరు తప్పకుండా 8 hours ఆర్ 8 days లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏ పర్సన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు గుడ్ న్యూస్ అయితే వస్తుందండి. తప్పకుండా ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారనమాట 8 hours ఆర్ 8 days లోపల. ఈ పర్సన్ మంచి పొజిషన్లో కూడా ఉండొచ్చు అండ్ కొంచెం ఈగో కూడా ఉండొచ్చు అండి. ఓకే, తను మంచి పొజిషన్లో అయినా ఉండాలి, అండ్ లేదా ఈ పర్సన్కి చాలా ఈగో అయినా ఉండాలి, లేదా తను 10 మందిలో తనకి లీడర్షిప్ క్వాలిటీస్, తనే ఒక పెద్ద మనిషిలాగా తను ప్రవర్తిస్తూ ఉంటారనమాట మీ పర్సన్. మీ లైఫ్లోకి ఎవరు న్యూ పర్సన్ వస్తున్నారండి. తను మిడిల్ ఏజ్ పర్సన్ లాగా చూపిస్తుంది అనమాట. ఓకే, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది అనేది మెసేజ్ వస్తుందన్నమాట. ఈ పర్సన్ ఏ విషయంలోనైనా సరే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి ఉండొచ్చండి. ఏ విషయంలోనైనా సరే, వారి కెరియరా, ఫ్యామిలీయా, అదర్ పర్సనా, ఏదైనా ఉండొచ్చు. వారి గురించి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు ఈ పర్సన్ ఆల్రెడీ. లేదా ఇద్దరి మధ్యలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి సరిగా ఒకరిని ఒకరు సరిగా అర్థం చేసుకోకపోవడము అండ్ ఎడమొహం పెడమొహం లాగా ఉండే ఉంటారు. సో తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి రియలైజ్ అవుతున్నారు అని చెప్పొచ్చు. తనకు ఏదో విషయంలో తన చుట్టుపక్కల వారు తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం వలన మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి గుర్తు వస్తుందన్నమాట. మళ్ళీ ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుందండి. ఓకే, మీ వాల్యూ తెలుసుకుంటారు. ఇద్దరిది సోల్ కనెక్షన్ ఉందండి. ఓకే, అంటే మీ పూర్వజన్మ బంధం అని చెప్పొచ్చు. మీది ఈ పర్సన్ది డివైన్ కనెక్షన్ అని చెప్పొచ్చు. మిమ్మల్ని దేవుడే కలిపిన బంధం అని చెప్పొచ్చు అనమాట. సో ఈ పర్సన్ మీ సోల్ కనెక్షన్ కాబట్టి తను ఒకసారి మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు, ఒకసారి మీతో చాలా ప్రేమగా ఉంటారు. అసలు ఈ పర్సన్ ఎప్పుడు మీ మీద కోపంగా ఉంటారా, ఎప్పుడు మీ మీద ప్రేమగా ఉంటారా మీకు అసలు అర్థం కాదనమాట. కానీ తను ఎన్ని రౌండ్లు వేసినా లాస్ట్కి మాత్రం మిమ్మల్ని చేరుకుంటారండి పర్సన్.
తను వెళ్ళిపోదామని వెళ్తారు. కానీ తన మనసు అనేది మీ దగ్గరే ఉంటుందనమాట. మీ వైపుకే లాగుతా ఉంటుందనమాట. తను ఎక్కడికి వెళ్ళినా తను ఎక్కువ రోజులు ఉండరండి. తను ఎలాంటి రిలేషన్‌లోకి వెళ్ళినా, అదర్ పర్సన్‌తో వెళ్ళినా, ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్‌లో ఉన్నా తను అక్కడ ఉండలేరనమాట. తప్పకుండా ఈ పర్సన్ మీ దగ్గరికే వస్తారనమాట. వస్తున్నారు కూడా. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. ఈ పర్సన్ మాత్రం మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసున్నారండి. థర్డ్ పర్సన్ గురించి ఎక్కువ మెసేజ్ వస్తుందనమాట. థర్డ్ పర్సన్ గురించే తను మిమ్మల్ని వద్దనుకున్న పర్సనే మళ్ళీ మీతో కొత్త జీవితం కావాలి అని అనుకుంటున్నారు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ ఈ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తా ఉన్నారు. మాలాంటి టారో రీడర్స్ కానీ, వారి ఇంట్లో వారు ఎవరైనా పెద్దవారు ఉన్నారు అంటే వారి దగ్గర తను అడ్వైస్ తీసుకుంటా ఉన్నారనమాట. ప్రెజెంట్ టైంలో ఈ పర్సన్ క్లోజ్డ్ బుక్ అయిపోయారండి. ఓకే. ఈ పర్సన్‌కి చాలా తెలివి అనేది చాలా ఉంటుందనమాట. ఓకే. కానీ తను సైలెంట్‌గా ఉంటున్నారనమాట. తను మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్‌లో చూస్తున్నారండి. మీ దగ్గర చాలా తెలివితేటలు ఉంటాయి. మీరు చాలా బాగున్నారు. అండ్ మీరు చాలా అందంగా తయారవుతా ఉండొచ్చు ఇప్పుడు. ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉన్నప్పుడు మీరు మామూలుగానే ఇంకా తనే మీ వ్యక్తే కదా అనే విధంగా మీరు ఉండొచ్చు. సో, తను మిమ్మల్ని ఎప్పుడైతే హార్ట్ బ్రేక్ చేశారో అప్పుడు మీ మనసుకి చాలా బాధ అనిపించి, మీ లైఫ్ స్టైలే మీరు చేంజ్ చేసుకున్నారనమాట. ఓకే. ఒక ఎంప్రెస్ లెవెల్‌లో తయారవుతున్నారనమాట. ఓకే. ఇక్కడ హెయిర్స్ పరంగా అండ్ మీ డ్రెస్సింగ్ పరంగా చాలా ఒక మంచి పొజిషన్‌లో ఉన్నట్టుగా మీరు ఉంటున్నారనమాట. చాలా బాగా మాట్లాడడం గానీ, అండ్ మీరు రెడీ అయ్యే విధానం గానీ, మీ గురించి మీరు చాలా ఆలోచించుకుంటున్నారనమాట. మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు ప్రెజెంట్ టైమ్‌లో. అండ్ ఈ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తున్నారని చెప్పాను కదా! సో, వారి ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఎవరి గురించో ఎవరి ఎవరి దగ్గరో మీ గురించి తను డిస్కషన్ చేస్తున్నారు. వారు కూడా మీ గురించే పాజిటివ్ వర్డ్స్ అయితే చెప్తున్నారండి. ఓకే. మీరు ఎంత కేరింగ్ పర్సన్ అండ్ మీ దగ్గర ఆహ్, నిజమైన ట్రూ లవ్ ఉంటుంది అనే విధంగా వారు మాట్లాడడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారండి. ఇక్కడ ఇక్కడ 2 కార్డ్స్ అదే రిప్రజెంట్ చేస్తున్నాయన్నమాట. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ వ్యాండ్స్ అన్నమాట. సో, వీరు మీ పాస్ట్ పర్సన్ అన్నమాట. మీరు వద్దు అని చెప్పొచ్చు. లేదా తను కొన్ని రోజులు మిమ్మల్ని సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తా ఉండొచ్చు. మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగినా తను ఏమి రిప్లై ఇవ్వకుండా, మీరు కాల్ చేసినా తను రిప్లై ఇవ్వకుండా, మెసేజ్ చేసినా తను రెస్పాన్స్ అవ్వకుండా అలాగనమాట. మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేసిన పర్సనే మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుందండి. ఓకే. ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. సో, అంటే ఇక్కడ నువ్వెంత అనే విధంగా ఉందన్నమాట పొజిషన్. సో, దాని వలన మీ ఇద్దరి మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ రావడం జరిగింది. సో, తప్పకుండా ఈ పర్సన్ తన తప్పు తను తెలుసుకొని రావడం జరుగుతుందండి. తను మీకేదో కాలు ఆర్ మెసేజ్ అయినా చేయవచ్చు. లేదా ఈ పర్సన్ తను చాలా ఎమోషనల్‌గా మీ గురించి తను ఫీల్ అవుతున్నారు అనే విధంగా తను స్టేటస్ పెట్టుకోవడము జరుగుతుందన్నమాట. తనకి మీరు ఈరోజు గుర్తుకొస్తారు ఈ పర్సన్‌కి. ఓకే. ఇది సోల్‌మేట్ కనెక్షన్ అండ్ డివైన్ కనెక్షన్ అన్నమాట. ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే ఇక్కడ తప్పకుండా మీకు మీ పర్సన్‌కి రీకన్సిలియేషన్ అవుతుంది. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారండి. ఇద్దరికీ రీయూనియన్ అవుతుందన్నమాట. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు మాత్రం ఈ పర్సన్ ఏదైతే హార్ట్ బ్రేక్ చేశారో దాని గురించి ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్‌లో కూడా ఉండొచ్చు. తను మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఓకే. ద హైడ్రిస్కస్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ అసలు నిద్ర కూడా పోవడం లేదండి. తనకి మీరు చాలా గుర్తుకొస్తున్నారు. సేమ్ మీకు కూడా అసలు ఈ పర్సన్ గురించి మీరు కూడా సేమ్ చాలా ఆలోచిస్తున్నారనమాట. తన గురించి 24/7 తన గురించి ఆలోచిస్తున్నారు మీరు. ఓకే. ఈ పర్సన్‌ని చేరుకోవాలనిపిస్తుంది. తనతో మీరు లైఫ్ కంటిన్యూ చేయాలనిపిస్తుంది. కానీ తనని చేరుకునే దారి అనేది మీకు లేదండి. ఓకే. కొంతమందికి ఇక్కడ వస్తున్న మెసేజెస్ ఏంటిది అంటే మీ పర్సన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ కొంతమంది మాత్రం మీ పర్సన్ మీకు ఇంకా పూర్తిగా మీతో రిలేషన్ ఎండ్ అయిపోయిందన్నమాట ఈ పర్సన్‌కి. ఇంకా తను కాబట్టి ఈ పర్సన్‌ని మీరు గుర్తుకు తెచ్చుకొని చాలా బాధపడతా ఉన్నారనమాట. తన జ్ఞాపకాలతోనే మీరు బతుకుతా ఉన్నారనమాట. ఈ పర్సన్ గురించి ఆలోచించి అసలు మీకు నిద్ర కూడా పట్టడం లేదండి. మీకంటే ఏ పర్సన్ అయితే దూరం అయిపోయారో ఆ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఓకే. తనని చేరుకోవాలనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ అన్నిట్లో మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటారు.
కాబట్టి మీరు చాలా బాధపడతా ఉన్నారనమాట. మీకు జస్టిస్ కావాలి అనుకుంటున్నారు. తప్పకుండా మీకు జస్టిస్ అనేది వస్తుంది. అండ్ ఏ విషయంలో అయినా సరే అండి, మీరు కోర్ట్ కేసెస్‌లో ఉండొచ్చు. ఒక పర్సన్ విషయంలో కూడా మీకు న్యాయం జరగలేదు అనుకుంటే, ఆ న్యాయం అనేది మీకు జరుగుతుందండి. రీయూనియన్ అవుతుంది. జస్టిస్ మీకు వస్తుందనమాట. 6 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ దగ్గర నుంచే మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుందండి. తను మీకు కాల్ చేయబోతున్నారు. ఏదో చిన్న ఆఫర్ ఇచ్చి ఇవ్వనట్టుగా తను చేసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి, మీతో మళ్ళీ మాటలు కలుపుకోవాలి అంటే ఏదో చిన్న గిఫ్ట్, ఏదో చిన్న మీకు ఆఫర్ తీసుకొని వచ్చినట్టుగా కాంటాక్ట్ అవుతారనమాట. ఓకే. అలాంటి మెసేజ్ అనమాట అది. 6 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. మీరు చాలా బాధపడతా ఉన్నారండి. ఈ పర్సన్ మీకంటే ఎక్కువగా ఎవరో అదర్ పర్సన్ మీదే తను ఫోకస్ చేస్తున్నారనమాట. వారితోనే తను ఎక్కువ టైం స్పెండ్ చేయడము, వారినే తను ఎక్కువగా పట్టించుకోవడం లాంటిది జరుగుతుందనమాట. దాని వలన మీరు చాలా బాధపడతా ఉన్నారనమాట. ఓకే. తనని మీరు గమనిస్తున్నారు. తన లైఫ్‌లో తను హ్యాపీగానే ఉన్నారా? తను అదర్ పర్సన్‌తో కూడా హ్యాపీగా ఉన్నారు. అదంతా మీరు చూస్తున్నారు. అంటే మీరు చాలా పెయిన్‌ని అనుభవిస్తా ఉన్నారనమాట. ఓకే. ఏ పర్సన్ ఒకప్పుడు ఆ విధంగా మీతో ఉన్నారు. కానీ ఇప్పుడు అదర్ పర్సన్‌తో ఉంటున్నారు కదా! సో, ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దనమాట. ఓకే. కొన్ని రోజుల తర్వాత ఆ పర్సన్‌ని కూడా తను వదిలేసి అదర్ పర్సన్‌ని కూడా పట్టుకోవచ్చు కదా! సో, అలాగనమాట. అలాంటి కన్నింగ్ నేచర్ ఉన్న వారిని ఎప్పటికీ నమ్మకండి. అండ్ మీ లైఫ్‌ని మీరు రిస్క్‌లో పెట్టకండి ఫ్రెండ్స్. ఓకే. ఎస్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఎస్ ఆఫ్ కప్స్. మీతో కొత్త జీవితం కావాలి అని కోరుకుంటున్నారండి పర్సన్. ఎవరైనా ఉండొచ్చు. సో, మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి, మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. యూనివర్స్ ఈ పర్సన్‌ని మీ లైఫ్‌లోకి సెండ్ చేస్తా ఉన్నారండి. ఇక్కడ మీ సోల్‌మేట్ మీ లైఫ్‌లోకి రావాలంటే మీరు చేయాల్సింది ఏంటిది అంటే ద మెజిషియన్ మేనిఫెస్ట్ చేయండి అని చెప్తున్నారు. ఓకే. ఈ పర్సన్ పూర్తిగా చేంజ్ అయ్యి రావాలి. తను మూర్ఖత్వంగా ఉన్నారు అంటే ఒక మంచి పర్సన్‌గా, జెన్యూన్ పర్సన్‌గా తను చేంజ్ అయ్యి మీ లైఫ్‌లోకి రావాలి. మిమ్మల్ని మాత్రమే తను ఇష్టపడే విధంగా తను చేంజ్ అయ్యి రావాలి అనే విధంగా యూనివర్స్‌ని మీరు మేనిఫెస్టింగ్ చేసుకోండి. ఓకేనా? తప్పకుండా మీరు మేనిఫెస్ట్ చేసింది కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది. మీ పాస్ట్ పర్సన్ వస్తారండి. 6 ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసి. ఓకే. ఈ పర్సన్ మీతో గడిపిన తను ఏదో మెమరీస్ తను మర్చిపోలేకపోతున్నారండి. ఓకే. తనకు మళ్ళీ ఏమనిపిస్తుందంటే మీతో మళ్ళీ మాట్లాడాలి. మీతో కొంచెం రొమాంటిక్‌గా మాట్లాడాలి. మీ వాయిస్ వినాలి. మీతో మళ్ళీ కొంచెం క్లోజ్‌గా మూవ్ అవ్వాలి అనే విధంగా మెసేజ్ అనమాట ఇది. ఓకే. తను మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారండి ఈ పర్సన్. ద ఫుల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. అండ్ మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చండి. ఓకే. ఏస్ ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్‌లో నుంచి పారిపోవడం చూపిస్తుందండి. ఓకే. నేను కొంతమందికి మాత్రమే చెప్తున్నాను ఇది. కొంతమందికి మాత్రమే. మీరు ఏ పర్సన్‌ని అయితే ఎక్కువగా నమ్మారో ఆ పర్సనే తన ముందు ఆప్షన్స్ రావడం వలన మీకు హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోవడం చూపిస్తుందండి. ఇక్కడ 2 సినారియోస్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకరు తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. తను ఏదో థర్డ్ పర్సన్ విషయంలో మోసపోయి ఉండడం వలన తను మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడము, మీకు ప్రపోజ్ చేయడం చూపిస్తుంది. కొంతమందికి మాత్రము మీ పర్సన్ ముందు అదర్ ఆప్షన్స్ రావడం వలన ఈ పర్సన్ ఇంకా ఎలాగైనా సరే మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టేయాలి అండ్ మీ దగ్గర నుంచి తను వెళ్ళిపోవాలనమాట. మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేస్తా ఉన్నారు అంటే అలాంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ పర్సన్ తప్పకుండా మీకు నమ్మక ద్రోహం చేయబోతున్నారండి. ఓకే. తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ విషయం మీకు తెలియకుండా తను జాగ్రత్తగా కూడా పడుతున్నారనమాట. ఓకే. 3 ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్. కొంతమందికి మాత్రం మిమ్మల్ని ఏ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారో ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్‌లోకి రాబోతున్నారనమాట. ఈ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్‌లో కూడా ఉండొచ్చు. తనకేదో హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి తను ఏ దారి అయితే పట్టుకొని వెళ్లారో అదే దారి పట్టుకొని మీ దగ్గరికి రావడం అనమాట. వేరే తనకు గత్యంతరం లేక తను మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం చూపిస్తుందనమాట. ఓకే. ద చారియట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్. అన్‌ఎక్స్‌పెక్టెడ్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చండి మీకు. ఈ పర్సన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూస్తాం. అండ్ తర్వాత యూనివర్స్ మెసేజెస్ ఏంటో చూస్తాం. మేషరాశి టు మీనరాశి వరకు ఎలా ఉంది అసలు?
మేషరాశి వారు మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు మీరు గూడా. సో, ఇక్కడ రీయూనియన్ అవుతుందనమాట. మీ పాస్ట్ పర్సన్‌తో మీకు మళ్ళీ ఈరోజు రీయూనియన్ అవ్వడం జరుగుతుందండి. ఓకే. అండ్ మిథున రాశి వారికి మీరు ఏదో ఒక విషయంగా ఈరోజు చాలా ఆలోచిస్తా ఉన్నారండి. కెరియర్ గురించి కొంతమంది ఆలోచిస్తున్నారనమాట. ఓకే. మంచి పొజిషన్‌కి ఎలా వెళ్ళాలి అనే విధంగా అనమాట. అండ్ కర్కాటక రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి కర్కాటక రాశి వారు. అండ్ సింహరాశి వారు టవర్ కార్డ్ వచ్చేసి ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. అంటే కాంటాక్ట్‌లోకి రావడము, కాంటాక్ట్‌లోనే ఉన్నారు. అంటే విడిపోయే ఛాన్స్ ఉంటుంది. మీ లైఫ్‌లో ఈరోజు టవర్ అనేది పడుతుందండి. ఓకే. కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము లేదా హౌస్ షిఫ్టింగ్ అండ్ అదర్ కంట్రీస్‌కి, అదర్ సిటీస్‌కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ కన్యా రాశి వారు మీరు ఈరోజు కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. అండ్ మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. అండ్ అలాగే కొంతమంది మీ పర్సన్ గురించి కూడా తన దగ్గర నుంచి మీకు కాల్ వస్తుందా లేదా అన్నట్టుగా తన గురించి ఆలోచిస్తా ఉన్నారనమాట. అండ్ తులారాశి వారు ఈరోజు తులారాశి వారు మీరు ఏదైనా మంచి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారండి. ఓకే. చిన్న ఆఫర్ అనేది వస్తుందన్నమాట మీ లైఫ్‌లో. అండ్ వృశ్చిక రాశి వారు మీకు ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు. అండ్ ధనురాశి వారు మీ ఫ్యామిలీతో ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. అండ్ మకర రాశి వారు మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్‌తో మీరు ఒంటరి పోరాటం చేస్తా ఉంటారండి. అండ్ మీనరాశి వారు మీరు ఏదో ఒక విషయంలో ఈరోజు లాస్ అవుతా ఉంటారండి. ఏదో పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నారనమాట మీరు. ఆ పర్సన్‌ని చేరుకోవాలి అనిపిస్తుంది. కానీ మీ ముందు ఎలాంటి దారి అనేది లేదనమాట. దాని విషయంలో చాలా బాధపడతా ఉన్నారు. ఓకే. కుంభరాశి వారికి క్లారిఫికేషన్ చేస్తాం. అండ్ మీనరాశి వారికి క్లారిఫికేషన్ చేస్తాం. కుంభరాశి వారికి ఎందుకు ఆర్గ్యుమెంట్స్ క్లోజ్డ్ బుక్ అయిపోతారు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం జరుగుతుందనమాట. మీనరాశి వారు ఎందుకు అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. డెవిల్ మీరు ఎవరినో స్పై చేస్తా ఉన్నారండి. అండ్ వారి మీద మీకు చాలా అట్రాక్షన్ ఉందన్నమాట. సో, ఆ పర్సన్ కూడా మీకు నో అని చెప్పేసరికి మీరు ఇంకా తట్టుకోలేనంత కోపం రావడం గానీ, అలాంటిదేదో చూపిస్తుందన్నమాట. ఓకే. ఆ పర్సన్‌ని మీరు చేరుకోవాలనిపిస్తుంది. కానీ అవతల పర్సన్, అపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి మీ మీద ఇష్టం అన్నమాట. కాబట్టి మీరు కొంచెం బాధపడేది చూపిస్తుంది. ఓకే. ఓకే అండి. ఇప్పుడు యూనివర్స్ మెసేజెస్ ఏంటి మీకోసం? యూనివర్స్ మెసేజెస్ యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే అండి. యూనివర్స్ మెసేజ్ అయితే చాలా బాగుంది. సో, ఇక్కడ మీ లైఫ్‌లోకి మీ సోల్‌మేట్ రాబోతున్నారనమాట. వారితో మీకు మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు. మీ మీద చాలా ప్రేమను చూపిస్తారు అని చెప్తున్నారనమాట. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారనమాట. ఓకే. మీరు ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో ఒక పర్సన్ దగ్గర నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట చాలామంది. ఆ పర్సన్ గురించి ఆలోచించి తన దగ్గర నుంచి మీకు కాల్ వస్తే బాగుండు, మెసేజ్ వస్తే బాగుండు. మళ్ళీ ఈ పర్సన్‌తో మీకు కలిసి టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తుందనమాట. తప్పకుండా మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది అని చెప్తున్నారనమాట. సో, ఇప్పుడు ఈ పర్సన్ వచ్చిన తనతో మీకు రిలేషన్ సక్సెస్‌ఫుల్‌గా లీడ్ అవుతుంది అని చెప్పొచ్చు. హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తే తనతో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారండి. చాలా హ్యాపీగా ఉంటారనమాట మీ ఫ్యామిలీతో. ఓకే. సో, ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి కార్డ్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకుంటే అది మీకు పాజిటివ్ రిజల్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తాం.
అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉంది, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ టైంలో, మీ పర్సన్ ఎనర్జీస్. తను మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఈరోజు. తన కేరింగ్ కనెక్షన్ మీరే అని తనకి ఈరోజు రియలైజ్ అవుతున్నారనమాట. తనకి మీరు చాలా గుర్తుకొస్తారు. అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీతో దూరంగా ఉన్నారు అంటే మిమ్మల్ని చాలా తలుచుకుంటారనమాట ఈ పర్సన్ ఈరోజు. ఓకే, అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీరు ట్రెడిషనల్గా ఉన్నారు అండ్ స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారండి మీరు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే 9505752242 నెంబర్ అండి. సో పే రీడింగ్ ఉంటుంది, ఫ్రీ రీడింగ్ ఉండదు. ఓకేనా, మీకు రీడింగ్ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, బాయ్ బాయ్.